For Bindas Entertainment, subscribe to What the Fun. ఇదేంటి కోకా నాకు ఇష్టం ఉండదు నువ్వు తాగే విషం టేస్ట్ నచ్చుతుందో లేదో అని విషమా కోక్లో కలుపుకొని తెచ్చుకున్నాను. లవ్ యూ చెప్తావా తాగేమంటావా? ఎవరు విషం అంటున్నారు? లవ్ యూ చెప్పాలా? నేను ఇలాంటి బలాత్కారాలను ఎంకరేజ్ చేయను. ఇదిగో మామ ఈ అమ్మాయి పిచ్చి పిచ్చి బిహేవ్ చేస్తా ఉంటారు నా వెనకాల తిరుగుతూ. ఇదిగో మామ నేను చెప్పిన పిచ్చిది ఇదే. నీ అంకమ్మ ఏం చేస్తున్నావే? అమ్మయ్య మర్డర్ కేసు నుంచి తప్పించుకున్నా. ఏ పిచ్చా నీకేమన్నా ఏంటో పనులు? నువ్వు లవ్ చేయనప్పుడు ఎందుకు తోసావు? అలా కాదే బాబు, అసలు నేను చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించావా? అవన్నీ నాకు ఓకే. ఇప్పుడు నీకు ఓకేనా కాదా చెప్పు, లేదంటే ఇంటికి వెళ్ళి వేరే బాటిల్ తెచ్చుకోవాలి. సరే నాకు ఓకే. ఓకే అంటే ఐ లవ్ యూ. సో స్వీట్. చందమామ ఏదిరా? లవ్ యూ చెప్పగానే చందమామ తీసేసావా? సారీ 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 ఇప్పుడే కంట్రోల్. సారీ మై స్వీట్ చందమామ. ఇంతకీ ఫోన్లో ఎవరు? మా మావయ్య, మాకున్న వన్ అండ్ ఓన్లీ బాండింగ్. ఓ సో నీకు పెళ్లి చేసి పంపించేసి వీని ఇల్లరికం తెచ్చుకోవచ్చు అనమాట. అమ్మని లవ్ యూ చెప్పి 2 నిమిషాలు కాలేదమ్మా, అప్పుడే డివైడ్ అండ్ రూల్ అప్లై చేసావా తల్లి? ఇదిగోండి ఇంక నుంచి వీడు నావాడు. సో మీ మాటకు కట్టుబడి ఉండడం, మీ రూల్స్ ఫాలో అవ్వడం అలాంటివన్నీ ఉండవు. మీరు కూడా ఎక్కువ తక్కువ చేస్తే అందరూ నా కంట్రోల్లోకి వస్తారు. నాకు నచ్చినప్పుడు మీ రూమ్కి వస్తా, లేకపోతే వాడినే తెచ్చుకుంటా. ఓకే? ఇటు ఇన్ని మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి మావయ్య? నీ రూల్స్ ఏమో కానీ అమ్మా, మా వాడిది వాళ్ళ అమ్మ ఐడియాలజీ. మేమేం మార్చలేకపోయాం ఈ రోజుల్లో. అట్లుంటది. నువ్వు మార్చగలవేమో ట్రై చేయి. అది నేను చూసుకుంటాలే. హే ఏయా నువ్వేంటి పక్క నిలబడ్డావు? వదినంటే రెస్పెక్ట్ లేదా? ఎప్పుడు కనిపించినా వంగి దండం పెట్టి మీ అన్నలా సైలెంట్గా ఉండాలి. లేదనుకో లేకపోతే ఏం చేస్తావు? అరే వద్దురా గొడవలొద్దు నా కోసం. మధ్యలో వీడవడం. అలా సైలెంట్గా ఉండాలి. ఓకే బాయ్, మిగతాది ఫ్లోలో మాట్లాడుకుందాం. ఎనీవే వెల్కమ్ టు ఇందు ఫ్యామిలీ. బాయ్. వెళ్ళి తల్లి, అప్పుడే నా జీవితం తగలబెట్టేసేలా ఉన్నా. ఇది నీ అల్లుడు పరిస్థితి. ఏం లేదులేవే. ఛీ, నీ అల్లుడు బతుకు ప్రేమిస్తే భరతే. ఛీ ఏంటన్నా జీవితం ఏం అర్థం కావట్లేదు. అయ్యో జారింది ప్రాయమే, ఏంటో చెబుతోంది ప్రాణమే. వద్దనుకున్నా వదిలేయమన్నా మనసే లాగే నీ వైపునా. తరికే తెచ్చావు హాయిరే, లోలో మానింది గాయమే. కాలానైనా తిరగేసైనా చూపిస్తావా నా మరు జన్మైనా. జగమే మారిందా ఈ సమయాన, జతగా నీతో చూస్తూ ఉన్నా. రెక్కలు అందిన ఈ స్నేహంలోన పై పైకే గరనా. ఇద్దరు వేరే లోకమైనా బద్దకు చేరే తరుణంలోన. గతమేదైనా కథ మారేనా, ఈ క్షణమే వరమై సాగేనా. చూడు నిన్నే చూడు ఫన్నీ కదా. ఆపుతావా ఇంకా? దీనికేమైంది? ఏమైంది ఇప్పుడు? ఎందుకంత కోపం? అసలు లైఫ్ మీద నీకు కొంచెమైనా సీరియస్నెస్ ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అడిగింది చెప్పు. ఇప్పుడు అంత అర్జెంటుగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో? అవసరం ఉంది. ఇంకో 3 monthsలో ఫైనల్ సెమిస్టర్. అసలు ప్రాజెక్ట్ ఏమైంది? ఏముంది, నా బ్యాచ్మేట్స్ ఆల్రెడీ చేస్తున్నారు. ఫైనల్గా నా కాపీ కూడా నాకు వచ్చేస్తుంది. అది వెళ్ళి సబ్మిట్ చేసేస్తా. ఇదే నాకు నచ్చట్లేదు. ఏం నచ్చట్లేదు? క్లియర్గా చెప్పు. ఓకే డైరెక్ట్గానే అడుగుతాం. 2 questions. ఆల్రెడీ 6 అప్లైస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో సెమ్ అన్నీ కలిపి పాస్ అవుతావా? సెకండ్ క్వశ్చన్, అయ్యావే అనుకో, అసలు నెక్స్ట్ స్టెప్ ఏమనుకుంటున్నావు? పాస్ అవుతాను. నా మీద నీకు నమ్మకం లేకపోయినా నా మీద నాకుంది. ఇంకా నా కెరీర్ గురించి అంటావా? ప్రస్తుతానికైతే ఏం డిసైడ్ అవ్వలేదు.
ఎందుకంటే నాకు ఈ జాబ్స్ గీప్స్ చేసే ఆలోచన మొదటి నుంచి లేదు. చదువు అయ్యాక ఒక 3 months గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాను, నేనేంటో నేను తెలుసుకోవడానికి. ఆ జర్నీలో నాకేం కావాలో నాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి నేను డెసిషన్ తీసుకుంటాను. ఇదిగో ఆ 3 months నీకు కూడా టచ్లో ఉండను. తర్వాత నువ్వు ఫీల్ అయితే నేనేం చేయలేను. నీకు ఆన్సర్ దొరికింది కదా, ఇప్పుడైనా కాస్త నవ్వవే. ఆ మాడు ముఖం చూడలేకపోతున్నావు. వెదవ సినిమాలన్నీ చూసి అవే రియాలిటీ అనుకుంటున్నావు. నీ లైఫ్ మీద నీకు సీరియస్నెస్ లేదు. ఏం మాట్లాడుతున్నావు? చూడు, సీరియస్ జోకో నాకు తెలీదు. ఫస్ట్ ఐ నీడ్ టు ఫైండ్ మై సెల్ఫ్. అప్పుడే నేను అడుక్కునేవాడిని అవుతానో, బిల్గేట్స్ అవుతానో, లేదా నువ్వు అన్నట్టు ఏ జాబో చేసుకుంటానో. సో అందరం సెటిల్ అయిపోతే తమరు బేవర్స్గా టైం వేస్ట్ చేస్తారనమాట. ఎంతసేపు అదే అంటావేంటి? నేను సెటిల్ అవును అనట్లేదు. నాకు నచ్చింది చేయడం కోసం కొద్దిగా బ్రేక్ తీసుకుంటాను అంటున్నాను. అది కూడా అర్థం చేసుకోవేంటి నువ్వు? ఓకే, నేను మన విషయం మా అమ్మకి చెప్పేశాను. తను నీ పేరేంటి, ఊరేంటి అని కూడా అడగలేదు. తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని ఒకే క్వశ్చన్ అడిగింది. నువ్వు చెప్పిన సమాధానమే నేను తనకు చెప్పాను. ఏమన్నారు? ఈ వయసులో ప్రేమలన్నీ అందంగానే కనబడతాయి, కానీ ఆ కాళ్ళ మీద నిలబడ్డప్పుడే నీ ప్రేమ కుంటిదానిలా గుడ్డిదానిలా కనిపిస్తుంది. అలా ఉండకూడదనే నువ్వు సెలెక్ట్ చేసుకునేవాడు ఫ్యూచర్ని చూడగలగాలంది. ఈ ఏ వరల్డ్లో 20-21 yearsకి వాడు ఫ్యూచర్ డిజైన్ చేసుకోలేదంటే వాడు ఆశకి అవకాశానికి మధ్య మిగిలిపోతాడు. వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం అవసరానికి అడ్జస్ట్మెంట్కి మధ్య మిగిలిపోతుందని చెప్పింది. ఫైనల్గా ఏమన్నారైతే? వాడి దగ్గర రూపాయి లేకపోయినా పర్వాలేదు, ఫ్యూచర్ మీద క్లారిటీ లేకపోతే లైట్ తీసుకోమంది. నువ్వేం డిసైడ్ అయ్యావు? నేను లాస్ట్ టైం అడుగుతున్నా, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? మీ అమ్మ చెప్పిందని ఒకసారి, లేదా కాలేజీలో ప్రిన్సిపల్ చెప్పాడనో, ప్యూన్ చెప్పాడనో నా డెసిషన్స్ నేను మార్చుకోలేను. నా డెసిషన్ అదే. ఓకే, అయితే నీ డెసిషన్ నువ్వు తీసుకున్నావుగా, ఇంకా నాకు నీకు సెట్ అవ్వదు. లెట్స్ బ్రేకప్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంత చిన్న విషయానికి బ్రేకప్పా? అన్నీ అర్థమవుతున్నాయి. అన్నీ ఆలోచించాకే డెసిషన్ తీసుకున్నాను. లైఫ్ మీద సీరియస్నెస్ లేని వాడితో నేను లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయలేను. నీకు అసలు రెస్పాన్సిబిలిటీయే లేదు. నాకు ప్రేమ తెలిసిన వ్యక్తి కావాలి, అలాగే నాతో సమానంగా లేదా నాకన్నా గొప్పగా ఫ్యూచర్ని చూడగలగాలి. నీలో ఒకటి ఉంటే ఒకటి లేదు. మరి ప్రేమ ప్రేమ అని నా వెంటపడ్డప్పుడు ఇవన్నీ కనపడలేదా? ఆ ఏజ్లో అల్లర్లు కామనే, కానీ ఇయర్స్ మారుతున్నా నీలో ఏ చేంజ్ లేదు. నువ్వు కరెక్ట్ కాదు క్రిష్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఐ వోంట్ బీ హ్యాపీ విత్ యూ. సో ఇట్స్ టైమ్ టు బ్రేకప్. ఇందు, ఒకసారి ఆలోచించు. ఆలోచించడానికి ఏం లేదు, నేను డెసిషన్ తీసేసుకున్నాను. వాట్? తీసేసుకున్నావా? ఎస్. ఇక మళ్ళీ నా వెంటపడి వాళ్ళతో వీళ్ళతో చెప్పించి ఎమోషనల్ డ్రామా చేయకు. మీ అమ్మాయిలకు ఉన్నన్ని తెలివితేటలు, క్యాలిక్యులేషన్స్ మాకుండవే. అందుకే మీరు వదిలేశాక ఏం చేయాలో తెలియక తట్టుకోలేక అలాంటివి చేస్తూ ఉంటాం. మీ అమ్మాయిలు మమ్మల్ని అనుమానించినా భరించగలం, కానీ రెస్పెక్ట్ ఇవ్వకపోతే మాత్రం భరించలేమే. ఆ రోజు ప్రేమ నువ్వే అన్నావు, ఈరోజు బ్రేకప్ నువ్వే అంటున్నావు. సరే, నిన్ను ప్రేమించిన వాడిగా ఆనందాన్ని కూడా నీకే వదిలేస్తున్నాను, తీసుకో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీలా అవసరాలకి అవకాశాల కోసం మాట్లాడే మాటల వల్ల మారిపోయే ప్రేమ కాదేనాది. అన్నిటికీ మించి ప్రేమ అంటే వదిలేయటం కాదు, నిలబడటం. అది తెలియని వాళ్ళ కోసం నా ప్రేమల్ని, ఇష్టాలని, విలువల్ని తాకట్టు పెట్టలేను. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ నాకు కాదు, నీకే అవసరం. ఎందుకంటే క్లారిటీ లేనిది నీకే. ఆల్ ద బెస్ట్. ఇంకా అలా బాబు బేవర్స్ అని చెప్పి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకప్పుడు 1 year దాకా దేవదాసులా తయారయ్యాడు. ఇప్పుడే దేవి కటాక్షం దొరికిన కాళిదాసులా మారాడు. ఇందు, నీకు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? అందరి లైఫ్ ఒకటేలా ఉండదు, దీనికైనా టైం రావాలి. అనుకోగానే అలా సెటిల్ అయిపోరు కదా. ఇక్కడ ఎవడూ ఇమ్మీడియట్గా సెట్ అవ్వమనలేదు, కనీసం ఆ క్లారిటీ అయినా ఉండాలి కదా. అది కూడా లేదనే వదిలేసింది. అయినా నేను మీ అందరి దృష్టిలో విలన్ అయినా నేను చేసిందే కరెక్ట్. ఇదిగో ఇప్పుడు కూడా చూడు ఎంత కోపంగా మాట్లాడుతున్నావు. హే ఆగండి ఆగండి, అది వాడి ఫ్లాష్ బ్యాకే. అందులోనూ అది ఇందుని ఇమాజిన్ చేసుకున్నాం మనము, అంతేగాని వాడి నిజమైన జిఎఫ్ కాదు కదా. సో కూల్. బుర్రుంది దీనికి. అవును కదా, నేను కూడా ఆ కథలో ఇన్వాల్వ్ అయిపోయి అలా అనేసా. సారీ ఇందు.
హలో, తమరు సేత్తిరించాలు లేస్తారా ఇంకా? కాసేపు కూడా సుఖపడిన ఇది చే. పద్దు, పద వెళ్ళి పడుకుందాం. ఇంకా అందరూ వెళ్ళి పడుకోండి. సరే ఉంటా శ్రీవారు. నువ్వు వెళ్ళినా, నువ్వు పడుకో. వదినేంటి అన్నలాపిన మెలుకు తిరుగుతుంది? చిలిప్పనేమన్నా గుర్తొచ్చిందేమో. ప్రపోజ్ చేసిన విషయమైనా గుర్తొచ్చిందంటావా? ఫస్ట్ హాగ్ అనుకుంటా. ఫస్ట్ కిస్ ఏమో. ఒకసారి మీ అన్నయ్య ముద్దు కోసం బ్రతిమలాడుతూ నా కాళ్ళు పట్టుకున్న విషయం గుర్తొచ్చి. వాట్? కాలు పట్టుకున్నాడా? కాళ్ళు కాదు, వేళ్ళు, చేతి వేళ్ళు. అయినా ముద్దంటే చెయ్యి నడు మీద కానీ లేక మెడ మీద కానీ ఉండాలి కదా. ఏయ్ పిల్లలు, టాపిక్ మార్చండి. నువ్వు సూపర్ వదినా. మా వాడు దగ్గర లేకపోయినా ఎప్పుడొస్తావు ఎక్కడున్నావు అని కాల్ చేసి కంగారు పెట్టకుండా, వాడి వర్క్ ఫోకస్ డిస్టర్బ్ కాకుండా, అలా అని నువ్వు డల్ అయిపోకుండా మీ మెమరీస్ని తెలుసుకుంటూ హ్యాపీగా ఉన్నావు చూడు. ఈ విషయంలో నీకు గుడి కట్టాలి వదినా. మరేమనుకున్నావు మా పద్దు అంటే సహనానికి ప్రేమకి మారు పేరు. చాలు చాలు, మరీ మోసేస్తున్నారు. పదండి పదండి పదండి. వాడు నేను చెప్పిన పని చేస్తాడా లేదా? మొన్న చెప్పాను, ఇంత టెన్షన్ పడుతుంది అంటే పని మరి చేస్తాడో లేదో. ఏమైందమ్మా, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? నేను బాగానే ఉన్నానే. పద్దు ఏమన్నా మారిందా లేదా ఇంకా వాడే కావాలంటుందా? చిన్నపిల్లలు నాకు అదే బొమ్మ కావాలి అని మారం చేసినట్టు నాకు వాడే కావాలని రోజు జపం చేస్తుంది. అంతలా ఏం చేశాడే వాడు ఆ పిల్లని? అది నా అంత స్ట్రాంగ్ కాదమ్మా. ఎమోషనల్గా కనెక్ట్ అయితే అస్సలు వెనకడిగోయేదు. అయినా కంగారెందుకు, వాడు ఖచ్చితంగా మన పందెంలో ఓడిపోతాడు. అవుననుకో, గెలవకుండా ఉండడానికి నేను అన్నీ సెట్ చేశాను. కానీ మనం రిలాక్స్ అవ్వకూడదు, మన సైడ్ నుంచి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అయినా అదేం చెప్పినా మారట్లేదమ్మా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పెద్దమ్మ. నాకు మంచి మ్యాచ్ ఫిక్స్ చేసావు. మన ఫ్యామిలీలో యు ఆర్ ది బెస్ట్. జరిగే ఇందు అలా చూసిందేంటి? ఏమైంది? ఆల్ ఓకే? అన్ని విషయాలు బాగానే ఉన్నాయి, కానీ నీ విషయమే. నాదా? ఏమైంది? ఆ క్రిష్తో నీ పెళ్ళొద్దమ్మా, తను నీకు కరెక్ట్ కాదు. బా పెద్దమ్మ, మళ్ళీ తిరిగి తిరిగి అక్కడికే వచ్చారా? నీ మంచి కోసమే కదా వద్దనేది. సరే, తన్ని కాదనడానికి ఒక్క రీజన్ చెప్పండి, ఆలోచిస్తా. వద్దమ్మా. వాడు నీ సింపతి కోసం చెప్తున్న లవ్ స్టోరీలో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎవరు? మన ఇందు. అవునా? ఇందు బ్రేకప్ చెప్పేశాక చాలా రోజులు తన వెంట పడి ఇబ్బంది పెట్టేవాడు. అప్పుడే అమ్మ బిజినెస్ మన్ మీద 1 year అబ్రాడ్ పంపింది. అలా వాడి నుంచి బయటపడ్డాను. ఇప్పుడు ఎలా తెలుసుకున్నాడో ఏంటో, మన ఆఫీస్, మన ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాడు. నీకు మ్యాచెస్ చూడమని మన సెక్రటరీ శివకు చెప్పాను. తనను బెదిరించి తన ప్రొఫైల్ నీకు పంపేలా చేశాడు. నువ్వు ఓకే అన్నాక నేను ఎంక్వైరీ చేస్తే ఇదంతా తెలిసింది. ఇందు మీద కోపంతోనే ఇదంతా చేస్తున్నాడు. వాడు నీకు కరెక్ట్ కాదమ్మా. అమ్మా అదేంటి, తను నన్ను బ్లాక్మెయిల్ చేశాడని చెప్తున్నావు?
వచ్చిన ప్రొఫైల్స్లో వాడే బేవర్స్ ఎదవ. వీడిని కల్పిస్తే పెళ్ళి ఆలోచన పోద్దని నేనే సెలెక్ట్ చేశా. అది చెప్తే వాడికి పాజిటివ్ అవుతుందని అందుకే రివర్స్లో చెప్పా. కానీ బాధపడేది మన పొద్దుయే కదమ్మా. 2 ట్రిప్పులు వేస్తే బాధ పోయి హుషారు అదే వస్తుంది. తనకి బీచ్లంటే ఇష్టం కదా, ఏదైనా కొత్త ప్లేసెస్కి టికెట్స్ బుక్ చేయి, సరేనా? ఆ క్రిష్తో నీ పెళ్ళొద్దమ్మా, తను నీకు కరెక్ట్ కాదు. తను నీ సింపతి కోసం చెప్తున్న లవ్ స్టోరీలో హీరోయిన్ ఎవరో తెలుసా? మన ఇందు. సారీ పద్దు, తను నా ఎక్స్ అని నీకు మొదట్లోనే చెప్పుండాల్సిందే. ఆ విషయం నాకు ఆల్రెడీ తెలిసిందు. ఏంటి అందరినీ సైడ్ చేసి నన్ను ఒక్కదాన్ని రమ్మన్నావు? ఏంటి సంగతి? ఏమైంది? అంతా ఓకేనా? నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసిన రోజు నన్ను ప్రామిస్ అడిగావు, గుర్తుందా? నేను నిన్ను నమ్మి నా లైఫ్ ఎండ్ వరకు నీతోనే ఫిక్స్ అయిపోయానని. దాన్ని వలసగా తీసుకొని నా పక్కనే ఉంటూ నన్ను మోసం చేయొద్దని ప్రామిస్ అడిగావు. అయితే ఐఎమ్ సారీ పద్దు, నేను నీ దగ్గర విషయం దాచాను. ఏంటది? నేను కాలేజీలో ఉన్నప్పుడు లవ్ చేసింది మీ చెల్లి ఇందునే. ఏం మాట్లాడుతున్నావు క్రిష్? అవునరా, నిజం. తన్ని సిస్టర్ అని తెలిసిన రోజే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదు. ఇంకా ఈ విషయం నీ దగ్గర దాచిపెడితే నేను మోసం చేసిన వాడిని అవుతాను. అది నాకు ఇష్టం లేదు, అందుకే చెప్పేస్తున్నాను. తనతో కూడా ఈ విషయం మాట్లాడాను. నేను పద్దుని జెన్యున్గా లవ్ చేస్తున్నాను, ఇంకా నీకు నా మీద ఏమైనా ఇష్టం ఉంటే చెప్పు అని. తను చెప్పిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే తనకి నా మీద ఉన్నది హేట్రేటే, కానీ తను వదిలేసిన వాడికి వాళ్ళ అక్కనివ్వాలనే పంతంతో ఇదంతా చేస్తుంది. నేను కూడా నా ప్రేమను ప్రూవ్ చేసుకుంటానే జోన్లో ఉండిపోయాను. ఇన్ని రోజులు చెప్పకుండా ఈ విషయం ఎప్పుడెందుకు చెప్తున్నావు? నా లైఫ్లో బిగ్గెస్ట్ డ్రీమ్ ఫైనల్ స్టేజ్లో ఉంది. అది నీ వల్లే జరుగుతుంది. అందుకే మన మధ్య ఏ సీక్రెట్ ఉండకూడదు అనుకుంటున్నాను. మీ పెద్దమ్మకి నేను ఎందుకు నచ్చలేదో నాకు తెలియలేదు, కానీ డబ్బులు ఇచ్చి మరీ నన్ను పంపించాలని చూశారు. ఈ ప్రాసెస్లో మాట పెరిగి ఛాలెంజ్ చేసుకునే వరకు వెళ్ళాం. రేపు నేను బెంగళూరు వెళ్తున్నాను నా ప్రాజెక్ట్ ఫైనల్ రౌండ్ కోసం. 1 వీక్ పడుతుంది. సక్సెస్ అయ్యానా నేను గెలుచుకుంటాను, లేదంటే నీ చెయ్యి వదిలేయాలి. కానీ గెలిచినా ఓడినా నీ కోసం వస్తాను. అప్పుడు నీ నిర్ణయం ఏంటో చెప్పు. ఒక్క విషయం అడుగుతా, చెప్తావా? అడుగు. ఇందు నా చెల్లెని తెలిసిన తర్వాత నా పక్కనే ఉంటే తను ఎలా అన్నా కన్విన్స్ చేద్దామని అనుకున్నావా? నేను రెండోసారి కలిసిన క్షణం నుంచే నా జీవితం చివరి వరకు నువ్వే అని ఫిక్స్ అయిపోయాను. నీతో ఒక్క సెకండ్ కూడా ఫేక్గా లేను. నిజం చెప్పు, ఇందు మీద నీకు కొంచెం కూడా ప్రేమ లేదా? విపరీతమైన ప్రేమ ఉండేది. అందుకే తను బ్రేకప్ చెప్పిన రోజు నీకోసమే నువ్వు కోరుకున్నట్టు నేను వదిలేస్తానని హ్యాపీగా చెప్పి నేను తను వదిలేసాక ఏం చేయాలో తెలియక పిచ్చెక్కి కొన్ని రోజులు తను ఇబ్బంది పెట్టాను. కానీ ఒక్కోసారి పట్టుకోవడం కన్నా వదిలేయటమే ప్రేమని తెలిసిన తర్వాత మళ్ళీ తన జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు తను ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాను తప్ప తన మీద ప్రేమ లేదు, రాదు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రాజెక్ట్. అమ్మ చెప్పింది అబద్ధమని తెలిసినా ఎందుకు సైలెంట్గా వచ్చేసావు? పెద్దమ్మకి ఎందుకంత హేటెడ్ నాకు అర్థం కావట్లేదు. నేను తెలుసుకుందామని ట్రై చేశాను, కానీ నో యూస్. సరే ఇందు, ఒకటి చెప్పు, డూ యూ స్టిల్ లవ్ హిమ్? లేదు పద్దు, తనను నేనే ఇష్టపడ్డాను, నేనే వద్దనుకున్నాను. తెలుసో తెలియకో చిన్నప్పటి నుంచి నా మీద అమ్మ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగానే ఉంది. అందుకే నేను టూ ప్రాక్టికల్, నువ్వు టూ ఎమోషనల్. మేబీ అదే రీజన్ అనుకుంటా మీరిద్దరూ అంత బాగా కనెక్ట్ అయ్యారు. నా గురించి ఆలోచించకిందు. అప్పుడంటే తన కెరియర్ మీద క్లారిటీ లేదని వదులుకున్నావు. నౌ హీస్ వెరీ ఫోకస్డ్ ఆన్ హిస్ ఫ్యూచర్. నిజం చెప్పు. అలా చేస్తే అది బిజినెస్ అవుతుంది, కానీ ప్రేమ ఎలా అవుతుంది? మనతో ఉన్న ఎన్ని రోజుల్లో
నాకెప్పుడు తన మీద ఆ ఫీలింగ్స్ రాలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, తను నాకన్నా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు ప్రాజెక్ట్ కోసం. ఐ హోప్ హీల్ అచీవ్ ఇట్. నిజం చెప్పు, తన్ని మిస్ అవుతున్నానని బాధగా ఉందా? అలా కూడా ఏం లేదు, కొంతమందికి సెట్ అవ్వవు అంతే. నాకు సెట్ కానిది నీకు బెస్ట్ అయింది, అలాగే నాకు ఎవడో ఒకడు దొరుకుతాడులే. పెద్దమ్మని ఎలా కన్విన్స్ చేయాలో చెప్పొచ్చు కదా. ఆ ఒక్కటి అడక్కు. ఈ విషయంలో నేను అమ్మ పార్టీయే, కానీ నేను నీకు చేసే మెయిల్ ఏంటంటే నేనేం మాట్లాడను అంతే. సర్లే, ఏది జరగాలో అదే జరుగుతుంది. అబ్బో ఆ వర్క్ ఫినిష్ చేసేయండి. పద్దు ఓకే, పద్దు నేను మళ్ళీ కాల్ బయటికి రా, మన ప్రాజెక్ట్ కొట్టేశాం. ఈ దర్పం చూస్తుంటే ఇది ఖచ్చితంగా నా అత్తే, నో డౌట్. నేను చూస్తుంటే నీ చిన్న కూతురు కన్నా నువ్వే మంచి ఇదిగా ఉన్నట్టున్నావుగా. అరే ఇది నా అడ్డ, ఫ్లోర్ అదుపులో లేకపోతే నాలుక కోసేస్తా. కాస్త తగ్గత్తా, ఇప్పుడు పందెంలో గెలిచింది నేను. తమరికి ఇంకా డైలాగులు లేవు. నువ్వు పంపేవే మీ సెక్రటరీ శివగాడు, మన మీద ఎంత డబ్బులు ఇస్తున్నా గెలవలేకపోయాడు. సో ఇప్పుడు పెత్తనం మంది, ఊడిగా నీది. పెద్దమ్మతో అలా మాట్లాడచ్చా? ఎలాంటి వాళ్ళతో ఎలా అయినా మాట్లాడొచ్చులే. పద్దు, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. ఇదంతా నీ వల్లే సాధించాను. ఇప్పుడు మనం కూడా కోటీశ్వరులు అయిపోద్దు. దా వచ్చే, మనం పెళ్లి చేసుకుందాం. దాదా దాదా. ఎక్కడ తీసుకెళ్తున్నావురా? కంగారు పడ్డావా? ఊరికే చిన్న జలక్కిచ్చా, నీ రియాక్షన్ చూద్దామని. పద్దు మొదట్లో నాతో మాట అనింది, నేను తనకే కాదు ఇందుకి మా పెద్దమ్మకు కూడా నచ్చాలి అని. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది, అందుకే మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఇంకో 3 నెలలు పద్దుని ఇక్కడే ఉంచుతాను. మీ కుళ్ళు కుతంత్రాలతో తను మార్చగలరేమో చూడండి. మారలేదనుకో మీరే తను నాకు ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలి. లేదనుకో ఈసారి పరువు గిరువని ఆలోచించిన అత్తోయ్. సారీ పద్దు, నేను అడగకుండా ఈ డెసిషన్ తీసుకున్నందుకు. ఇది కూడా నిన్ను మీ వాళ్ళతో ఉంచడం కోసమే. ఇట్స్ ఓకే శ్రీవారు, ఇక నుండి మీ మాటే నా మాట. అన్నట్టు మర్చిపోయాను అత్తోయ్, మరి ఇప్పుడు నా కింద సేవలు చేసి పని చేయడానికి నీ చిన్న కూతురు వస్తుందో లేక నువ్వే వస్తావో ఈలోపు డిసైడ్ చేసుకోండి. ఏంటి సంధ్య, రామ్మా మనం వెళ్దాం. ఇదిగో అత్తోయ్, ఇదిగో చిన్నదునాయ్. ఎలాగో వీళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారు కదా అని ఆడబిడ్డ పెట్టిపోతుల్లో తేడా వస్తే మాత్రం అస్సలు ఊరుకోను. ఈ 3 monthsలో పెట్టిపోతుల లిస్ట్ రెడీ చేసుకోండి. అవి సాటిస్ఫై అయితే మా వాడు ఈజీగా తలకట్టేస్తాడు. అత్త దగ్గర బాగానే ఉందిలే, బాగానే పడుతుంది. ఇదిగో అత్తోయ్, దాంతో చాలా జాగ్రత్త. దానికి రావాల్సిన వాటిలో చాలా ఖచ్చితంగా ఉంటుంది. అసలే సీల్ రాకాసి సరిగా పెట్టలేదనుకో రక్కేసినా రక్కేస్తుంది. ఏంటి సరే శ్రీమతి గారు, ఇంక నేను వెళ్ళొస్తాను. నా మీద బెంగ పెట్టుకోకే. నువ్వు ఈలోపు మన హనీమూన్కి డెస్టినేషన్స్ ప్లాన్ చేయి, ఓకేనా? అలాగే శ్రీవారు, బాయ్. వస్తాను అత్తాయ్, కూతుర్లు జాగ్రత్త. నువ్వే గెలిచావాళ్ళుడు, పద్దు నీదే. హఠాత్తుగా అత్త చిన్న మరదల్లో ఎంత మార్పు ఏంటో. బావగారు, ఒక చిన్న రిక్వెస్ట్. మా ఇద్దరిలో ఎవరో ఒకరు పని మనిషిగా రావాలన్నారు కదా, మరెవరు వస్తున్నారు ఇద్దరిలో? ఒక్కరైతే సరిపోరేమోనని ఇద్దరం వద్దాం అనుకుంటున్నాం. ఏమంటారు అల్లుడు గారు? బంపర్ ఆఫర్, నేనెందుకు వద్దంటాను. రండి వచ్చి బండి ఎక్కండి ఇద్దరు.
సో నేను తను సాక్రిఫైస్ చేశాను కదా నా సిస్టర్ కోసం, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. యా, మీ ఒపీనియన్ చెప్పండి, తను సాక్రిఫైస్ చేయడం కరెక్టా కాదా అని. అంతా బాగా చేశారు, యాక్టింగ్ చేస్తుంటే కూడా బాగుండేది. దాని గురించి కింద మాట్లాడండి భయ్యా మీరు. అండ్ దీని ముందు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్స్ బాగా లేట్ అయ్యాయి, తిట్టుకోకండి. చాలా కారణాలు ఉన్నాయి, అవి చెప్పే టైం కూడా లేదు. సో మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు తెలుసు కదా. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఏమనిపించిందో కామెంట్ చేయండి.